నారా లోకేష్ అయితే ఎట్టకేలకు ఆయన ఏదైతే డిప్యూటీ సీఎంగా మీరు అవ్వాలని టీడీపీలో ఉన్న మెంబర్స్ ఎవరైతే అంటున్నారో వాళ్ళందరూ నోరు మూసుకునే విధంగా ప్రజెంట్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమేమి వ్యాఖ్యలు చేశారు? ఖచ్చితంగా ఇప్పుడు నారా లోకేష్ గాని, పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు గాని అసలు ఈ వివాదం ఏదైతే నడుస్తుందో గత ఒక 4-5 రోజుల నుంచి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దు, మాకు నారా లోకేష్ కావాలని చాలా మంది కూడా టీడీపీ వాళ్ళే మాట్లాడుతున్నారు. సో దీనిగాల వీళ్ళ ముగ్గురు కూడా ఎవరు కూడా రియాక్ట్ అవ్వడం లేదు, ఎవరు స్పందించడం లేదు. కానీ ఇట్లా కార్యకర్తలే, జనసేన కార్యకర్తలు ఒకవైపు, టీడీపీ కార్యకర్తలు ఒకవైపు, సోషల్ మీడియా వార్లు కానీ ఇదంతా కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు దీని గురించి తాజాగా మాత్రం మనకు నారా లోకేష్ స్పందించి చెప్పడం జరిగింది. సో ఆయన మాటలు విన్న తర్వాత ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ వివాదం గురించి మాట్లాడుతున్నారో, డిప్యూటీ సీఎం గురించి మాట్లాడుతారో అందరూ కూడా నోర్లు మూతలు పడే విధంగా ఆయన ఆన్సర్ చెప్పేశాడు. ఎట్లా అంటే, నాకు సీఎం చంద్రబాబు నాయుడు ఒక బాధ్యత అప్పగించారు, విద్యా సంస్థల్ని నువ్వు మెరుగుపరచాలి. ఇప్పటి వరకు దేశంలో చాలా అన్ని రాష్ట్రాలు ఉన్నాయి, కానీ అన్ని రాష్ట్రాల కన్నా మెరుగైన విద్యా విధానం ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ అనే విధంగా చెప్పుకునే విధంగా నువ్వు తీసుకురావాలి. నీకు ఐటీ శాఖ అప్పగించాము, ఐటీ రంగంలో కూడా ఉద్యోగాల విషయంలో కూడా యువతకి ప్రతి ఒక్కరి కూడా నువ్వు తోడ్పాటు అందించాలి. ఆ లెవెల్కి నువ్వు రాష్ట్రాన్ని తీసుకురావాలనే విధంగా మా నాన్నగారు సీఎం చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక బాధ్యత అప్పగించారు. నేను కంప్లీట్ గా అందులోనే నిమగ్నమై ఉన్నాను. ఎక్కడికి వేరే దేశాలకు వెళ్ళినా, వేరే రాష్ట్రాలకు వెళ్ళినా, ఎక్కడ సభలు చేసినా, ఏం మాట్లాడినా నా దృష్టి అంతా కూడా దాని మీదనే ఉంది. విద్యారంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందించాలి, అదే విధంగా ఉద్యోగాలు ఏ విధంగా తీసుకురావాలి, ఐటీ రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందించాలి, నా కంప్లీట్ దృష్టి అంతా కూడా దీని మీదనే పెట్టాను నేను. సో నాకు ఆ బాధ్యత అప్పగించారు కాబట్టి నేను కంప్లీట్ గా 24 hours అసలు నాకు 1 minute కూడా టైం లేకుండా ఇందులో నేను పనిచేస్తూ ఉన్నాను. సో నాకు ఇంకా మిగతా శాఖలు కానీ, మిగతా ఏ పదవులు కానీ ఎలాంటి ఆసక్తి కూడా నాకు లేదు. మీరు అనవసరంగా వివాదాన్ని తీసుకురాకండి. నాకు ఎలాంటి మోహం కానీ, వ్యామోహం కానీ, డిప్యూటీ సీఎం కానీ ఇంకా వేరే పదవులు కూడా ఏమొద్దు. నాకు రాష్ట్రానికి విద్యా విధానం అనేది చాలా గొప్ప విషయం. భవిష్యత్ తరాలకు కూడా వాళ్ళకు ఒక ఉద్యోగం రావాలన్నా, వేరే దేశానికి వెళ్ళాలన్నా, వేరే రాష్ట్రానికి వెళ్ళాలన్నా, వాళ్ళు ఏమైనా చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా విద్య కావాలి. సో దాంట్లో నేను కంప్లీట్ గా నిమగ్నమై ఉంటాను. సో ఎవరు కూడా దీని గురించి మాట్లాడకండి అనే విధంగా తను మాత్రం చెప్పడం జరిగింది. అంటే ఏపీ రాష్ట్రం ఎంత మెరుగుపడుతుందని మనం అందరం చూస్తున్నాం. కానీ ఇన్ని రోజుల పాటు ఆయన రియాక్ట్ అవ్వట్లేదు అన్న వాళ్ళందరికీ చెంపపెట్టలాగా అయిందని ఖచ్చితంగా. సో మొత్తానికి ఎవరైతే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇట్లా మాట్లాడుతున్నారో, సో మొత్తానికైతే వాళ్ళందరికీ ఇక మీదట ఎవరు కూడా మళ్ళీ మాట్లాడడానికి స్కోప్ లేని విధంగా నారా లోకేష్ మాత్రం అందరికీ ఒక మంచి సమాధానం చెప్పడం జరిగింది.